ధనురాశి వారికి గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈ వారం వైద్యులను సంప్రదించడం, వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం చేస్తారు. ఆరోగ్యంపై కొంతవరకు శ్రద్ధ కూడా వహిస్తారు. సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని సద్వినియోగపరుచుకొని మంచి లాభాలు కూడా ధనురాశి వారు సంపాదిస్తారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా ఈ వారం అన్ని వర్గాల వారు ధనురాశి వారు ఎవరుతున్నారో అందరికీ కూడా చక్కగా ఆర్థికపరంగా బాగుంటుంది. కింది స్థాయి ఉద్యోగ వర్గాల వారికి కానీ సహ ఉద్యోగులకు కానీ కావాల్సినటువంటి సహకారాన్ని కూడా వీరు అందిస్తారు. అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా అతి సులువుగా సాధిస్తారు. ఇక వీరు ఎప్పుడైతే కుటుంబం సహాయం అవసరమవుతుందో అప్పుడు ధనురాశి వారికి కుటుంబ సభ్యులు సహాయం చేయకపోవడం వల్ల ఈ వారం కొంతవరకు వీరు ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. దీనికి ముందుగా సిద్ధంగా ఉండడం ధనురాశి వారికి చాలా మంచిది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే గొడవలు పెద్దగా అయ్యే పరిస్థితి కూడా అధికంగా ఉంది. కావున ధనురాశి వారు వివాహితులు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ధనురాశి వారు అందరూ కూడా స్నేహితులతోటి సంభాషణ చేసేటప్పుడు కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు వారితో సంభాషణ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రధానంగా వీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటి వ్యక్తులతోటి వాగ్వివాదాలు గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ధనురాశి వారు ఈ విషయం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా శుభకార్యాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈ వారం జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. జీవిత భాగస్వామి కొరకు విలువైన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి మకర రాశి వారికి ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి వీరికి సహాయం చేయడం వల్ల ఆ సమస్య నుంచి కూడా ఈ వారం మకర రాశి వారు బయటపడతారు. ఇక ఉన్నతాధికారులు వీళ్ళు దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా గుర్తిస్తారు. సహోద్యోగుల సహకారం కూడా మకర రాశి వారి ఉద్యోగ వర్గం వారికి పుష్కలంగా లభిస్తుంది. మకర రాశి మహిళలు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఈ వారం వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం కానీ ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం కానీ అందే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. తొందరగా డబ్బు సంపాదించాలి, దీనికోసం ఏ అవకాశం వచ్చినా సరే ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన మకర రాశి వారి మనసులో ఏదైతే ఏర్పడుతుందో దాన్ని కొంచెం దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం, డబ్బు సంపాదన నీతి నిజాయితీగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి అన్నటువంటి ఆలోచన చేయడం ఈ వారం మకర రాశి వారికి మంచి పరిహారంగా మంచి సూచనగా కూడా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏదైనా విలువైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పత్రాలను పరిశీలించేసి సంతకం చేయడం లేదా నిపుణుల సలహాలు తీసుకుని సంతకం చేయడం చాలా మంచిది. భవిష్యత్తు గురించి ఈ వారం కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆర్థిక భారం కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ప్రధానంగా ఈ వారం కుంభరాశి వారికి చాలా మంచిది. స్నేహితులతోటి కొంతవరకు సమయాన్ని వెచ్చిస్తారు, ఆనందంగా స్నేహితులతోటి గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంతవరకు ఈ వారం వీరికి ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కుంభరాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. గత కొంతకాలంగా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా కృషి చేసుకుంటే కుంభరాశి వారు వాటన్నిటిని కూడా చక్కగా పరిష్కరించుకుంటారు. వాటి వల్ల కూడా వీరికి మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఇక కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం కుంభరాశి వారికి చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.